16 నుంచి 1వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. మన జిల్లాలో 130 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మన జిల్లాలో 25,035 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. మొత్తం 474 పాఠశాలల నుంచి ఈ విద్యార్థులు పాల్గొనబోతున్నారు. ఇందులో 13,039 మంది బాయ్స్, 11,996 మంది గర్ల్స్ ఉన్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాల నుంచి 15,940 మంది విద్యార్థులు పాల్గొనబోతున్నారు. 284 స్కూల్స్కి సంబంధించి. సో అన్ని రకాలైన చర్యలు తీసుకున్నాము. మన జిల్లాలో ఈ పరీక్షలు రాయబోతున్న 130 సెంటర్లో కూడా అన్ని రకాల సౌకర్యాలను కూడా పర్యవేక్షించడం జరిగింది. అయితే ఎక్కడైనా ఇంకా కొంచెం అరకొర వస్తువులు తక్కువగా ఉన్నాయి. వాటిని కూడా పరీక్ష టయానికి సరిదిద్ది పరీక్షలు సజావుగా సక్రమంగా జరిగేటందుకు తగిన చర్యలు తీసుకుంటాము. అయితే ఈ 130 సెంటర్లకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ని కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. వారికి కూడా 6వ తేదీ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ మేడం గారిని కూడా ఇన్వైట్ చేస్తాము. మరి 6వ తేదీ చీఫ్ సూపరింటెండెంట్కి, డిపార్ట్మెంట్లకి, ఎంఈఓస్కి, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ అందరికీ కలిపి మీటింగ్ ఏర్పాటు చేసి పరీక్షల్లో ఏ విధమైన లోటుపాట్లు జరగకుండా చాలా సక్రమంగా సజావుగా జరిగేటట్లుగా అన్ని రకాలైన చర్యలు తీసుకుంటాము. మన జిల్లా నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు పాస్ అయ్యి మంచి రిజల్ట్ వచ్చేటందుకు అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నాము. ఈసారి రిజల్ట్ కూడా ఎక్కువగా వస్తుందని ఆశిస్తున్నాను. ఇక్కడ మన ఫరూక్ సారు కానీ, అక్కడ బనగానపల్లిలో జనార్దన్ రెడ్డి సార్ కానీ, వాళ్ళ బ్రదరు వాళ్ళు కూడా అక్కడ ఈ బాగా మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి ప్రైజులు ప్రకటించడం జరిగింది. నిజంగా ఇది చాలా మంచి ఆలోచన. ఇట్లా పిల్లల్లో ఒక మంచి పోటీతత్వాన్ని పెంచి మంచి రిజల్ట్ రావడానికి ఇవి చక్కగా ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. మన జిల్లా టాప్ 10లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. అయితే 100% రిజల్ట్ రావడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే కొంతమంది చదవని పిల్లలు, కొంతమంది సరిగ్గా స్కూల్కి రాని పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి 100% మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. మనం 85-90% రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. టాప్ 10లో ఈసారి మనం ఉండేటట్టుగా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. 82% రావడం జరిగింది మన జిల్లాకు. ఈసారి 85-90% మధ్యలో వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.